తామే నీతిమంతులమని ఇతరులను హేళనగా చేసే కొందరితో యేసయ్య ఇలా ఉపమానం చెప్పాడు. ప్రార్థన చేయడానికి ఇద్దరు మనుషులు దేవాలయానికి వెళ్ళారు. వారిలో ఒకడు పరిసేయుడు, మరొకడు సుంకరి. పరిసేయుడు నిలవబడి, దేవా, మోసగాళ్ళు, అన్యాయస్తులు, వ్యభిచారులు ఈ సుంకరిలాగా గాని నేను ఉడనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను. నా సంపద అంతటిలో 10వ వంతుని చెల్లిస్తున్నాను అని తన గురించి ప్రార్థన చేశాడు. అలాగే సుంకరి మాత్రం దూరంగా నిలవబడి స్వర్గం వైపు కన్నులెత్తి చూడడానికి కూడా ధైర్యం చాలక రొమ్ము కొట్టుకుంటూ, దేవా, పాపినైన నన్ను కరుణించు అని ప్రార్థన చేశాడు. ఒకసారి మనము ఈ ఇద్దరి ప్రార్థనలు గమనిస్తే, పరిసేయుడు వారిలా లేను, వీరిలా లేను, ఉపవాసాలు ఉంటున్నాను, దశంభాగాలు ఇస్తున్నాను అని తనను తాను హెచ్చించుకుంటూ తన మదిలో తాను నీతిమంతునిగా భావించుకుంటున్నాడు. కానీ సుంకరి మాత్రం దేవుణ్ణి కనులెత్తి చూడడానికైనను ధైర్యం చాలక, నన్ను కరుణించు దేవా అని దేవుని ఎదుట దీనత్వాన్ని చూపాడు. పరిసేయుడు తన మదిలో తాను నీతిమంతుణ్ణి అని భావించినప్పటికీ దేవుడు మాత్రం పరిసేయుడు కంటే కూడా సుంకరిని నీతిమంతుడుగా దేవుడు అంటున్నాడు. ఈ రోజున మన జీవితాలను పరిశీలన చేసుకుంటే, మనం సుంకరి వలె మనల్ని మనం తగ్గించుకొని ప్రార్థించగలుగుతున్నామా, లేక పరిసేయుడు వలె నేను దేవునికి అది చేశాను, ఇది చేశాను, కానుకలు ఇచ్చాను, పరిచర్యలు చేశాను అని గొప్పలు చెప్పుకుంటున్నామా? అందుకే ఈ సందర్భంలో దేవుడు తనను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు, తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు అని అంటున్నాడు.